హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాళ మన రాయలసీమ స్పెషల్ చిక్కుడు గింజల పలావ్ చేస్తున్నాము. సింపుల్గా ఈజీగా ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఎంతో రుచికరమైన రెసిపీ. మనం మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, అలాగే డ్యూటీకి వెళ్ళే వారి లంచ్ బాక్స్లోకి కానీ త్వరగా సింపుల్గా చేసుకునే రెసిపీ. మరి ఈ రుచికరమైన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో రుచికరమైన ఈ రెసిపీని మిస్ కావద్దు. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక 1/2 కిలో గింజలు ఉండే చిక్కుళ్ళు తీసుకొని గింజలన్నింటినీ బాగా ఒలుచుకొని శుభ్రంగా కడిగి వడకట్టి తేమ పూర్తిగా పోయేంత వరకు ఆరబెట్టి ఒక బాక్స్లో వేసి ఒక నైట్ అంతా బయటనే ఉంచేయాలి. మార్నింగ్ కల్లా గింజలు అన్నీ కూడా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చిన చిక్కుడు గింజల్ని మొలకలు విరగకుండా చేత్తో కలపకుండా స్ట్రైనర్లో వేసి షేక్ చేస్తూ నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న చిక్కుడు గింజలు ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు, కొద్దిగా సాల్ట్ వేసి గింజలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని ఉంచాలి. అలాగే ఒక 2 గ్లాసుల బాస్మతి బియ్యంని నీటితో శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పొడి పొడిలాడేలా అన్నం చేసుకొని ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి బాగా హీట్ అయ్యాక ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకొని, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా తరిగి వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో రుచికి సరిపడా ఉప్పు వేసి వీటితో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని వీటితో పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక చిన్న స్పూన్ హోమ్మేడ్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా తరిగేసుకొని బాగా కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి ఈ టమాటాలు ఇలా మెత్తగా ఫ్రై అయ్యాక గరిటెతో ఇలా ప్యూరీలాగా మ్యాష్ చేసుకోవాలి. గరిటెతో ఇలా ప్యూరీలాగా అయ్యేలా మ్యాష్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ మ్యాగీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీ ఈ స్టేజ్లోకి వచ్చాక ఉడికించుకున్న చిక్కుడు గింజలు వేసి ఈ గ్రేవీ అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకోవాలి. మాకైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పెరుగు వేసి వీటితో పాటు బాగా కాస్త అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు వేసి గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా గ్రేవీకి పట్టి మంచి అరోమా వస్తుంది. ఇంకా ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఈ గ్రేవీలో వేసుకొని సన్నని క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసి ఈ గ్రేవీ అంతా కూడా రైస్కి బాగా పట్టే విధంగా, అలాగే రైస్ విరిగిపోకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, రైస్ కలిపే కొద్దీ జ్యూసీగా మంచి అరోమాతో చిక్కుడు గింజల పలావ్ రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆనియన్ స్లైస్, లెమన్ స్లైస్, రైతా కాంబినేషన్లో సర్వ్ చేసాము. సూపర్ కాంబినేషన్ అండి ఇది. ఈ పలావ్ రైస్లోకి ఎలాంటి కర్రీ అవసరమే లేదండి. ఈ రైతాతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే రైతా లేకుండా ఇలాగే పలావ్ని తిన్నా కూడా చాలా రుచినిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి. ఏంటండి, మా వంటలు మీకు నచ్చడం లేదా? ఈ మధ్య వ్యూస్ అస్సలు రావడం లేదు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని కూడా ముందుకు నడిపిస్తారని అడుగుతున్నాము. మీరు మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం.